హాయ్, కుకింగ్ వీడియోస్తో విసిగిపోయినరా? మిమ్మల్ని డిసప్పాయింట్ చేయకుండా, మీకు బోర్ కొట్టించకుండా మధ్య మధ్యలో హెల్త్ టిప్స్, హెల్తీ వీడియోస్ చేసుకుంటున్నాం కదా. అలాగే ఈరోజు కూడా ఒబేసిటీతో బాధపడే వాళ్ళు 10 డేస్లో 10 కేజెస్ తగ్గాలి, 1 మంత్లో 10 కేజెస్ తగ్గాలి అన్న ఒక ఎయిమ్ పెట్టుకొని వాళ్ళు డైట్లో ఎలాంటి పొరపాట్లు, ఎలాంటి మిస్టేక్స్ చేస్తానో మనం ఈరోజు చెప్పుకుందాము. సో ఈ వీడియో కనుక మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు తప్పకుండా అర్థమవుతుంది. మీరు జిమ్ములో ఎక్కువ టైం ఉండడం, ఎక్కువ బరువులు లేపడం, కార్డియో వాస్కులర్ ఎక్సర్సైజెస్ ఎక్కువ చేయడము, తక్కువ ప్రోటీన్ ఉన్న ఫుడ్ తీసుకోవడము, తక్కువ క్యాలరీలు, తక్కువ విటమిన్స్, మినరల్స్, ఫైబర్ ఉన్న ఫుడ్ తీసుకుంటే మేము తగ్గిపోతామన్న అపోహతోని మీరు ఎక్సర్సైజ్ ఎంత చేస్తారో దానికి సరిపడా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోకుండా, ఆహార నియమాలు పాటించకుండా, నీకు ఇంతకుముందు వీడియోలో నేను చెప్పిన 10, 3, 2, 1 ఈ ప్రిన్సిపల్తో గనక మీరు ఖచ్చితంగా మెయింటైన్ చేస్తే బరువుకు బరువు తగ్గుతారు, హెల్దీకి హెల్దీగా ఉంటారు. మీరు లావుండి సన్నగా అయిపోయినప్పుడు ఇక్కడ లూజ్ కాకుండా టైట్గా అవ్వాలి అని అంటే మంచి బ్యాలెన్స్డ్ డైట్ కూడా తీసుకోవాలి. ఆ టైమింగ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. తొందరపాటులో తొందరగా తగ్గాలన్న ఆవేశంలో అనవసరంగా టైం వేస్ట్ చేసుకొని, మీకు ఒక్కొక్కసారి వింటున్నాం కదా, మనము జిమ్ములో ప్రాణాలు వదిలిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా చేయకండి. మెల్లగా ఫ్రీక్వెంట్గా మెల్లమెల్లగా పెంచుకుంటూ వెళ్ళండి. దానితో పాటు కరెక్ట్ ఫుడ్, కరెక్ట్ టైంలో మంచి ప్రోటీన్ ఉన్న ఫుడ్ తప్పకుండా తీసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఓకేనా?